హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో నేను భోగి ముందు రోజు నుంచి తీస్తున్నాను. ఇక్కడైతే మా చిన్న వదిన వాళ్ళకి మా అత్త అయితే లడ్డు చేస్తున్నారు. మా హస్బెండ్కి 2 సిస్టర్స్ అన్నమాట. ఇక్కడ మా అత్త వాళ్ళ అమ్మ అంటే నాకు నానమ్మ అవుతారు. ఇంకా మా చిన్న వదిన, మా పెద్ద వదిన ప్రస్తుతానికి మాతోనే ఉంటున్నారు. ఇంకా మా అత్త వాళ్ళ తమ్ముడు వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. మా ఇల్లు కొంచెం పక్క పక్కనే ఉంటాయి. ఫెస్టివల్కి పిల్లలకైతే ఇంకా కొత్త బట్టలు అయితే తీసుకోలేదు. అందుకని లడ్డూలు చేసేసిన తర్వాత కొంచెం పని ఉంటే చేసుకొని మేమందరం అయితే షాపింగ్ అయితే వెళ్ళాము. ఇది కోవూర్, మా ఊరికి 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. మాకేదైనా ఇంట్లోకి సామాన్లు అలాంటివి ఇంకేదైనా ఎక్కువ అవసరం అయితే మేము ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్తాము. షాపింగ్ చేసి వచ్చేసరికి 10:30 అలా అయిపోయింది. అంతే కదా, షాపింగ్కి వెళ్తే టైమే తెలియదు అసలు. ఇంకా తినేసి మా మావయ్య అయితే నైటు 10:30 కలా మంట అయితే వేశారు, భోగి మంట. ఇంకా నేను అలా వీడియోస్ అన్నీ తీసుకుంటూ ఉన్నాను. మా పిల్లోడైతే ఇంకా నిద్రపోలేదు, ఆడుతూ ఉన్నాడు. ఏం పండగరా అంటే దీపావళి పండుగ అని చెప్తున్నాడు తెలియక. ఇది నేను వేసిన భోగి ముగ్గండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇది మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేసిన ముగ్గు. ఇది మా పెదమ్మ అని చెప్పాను కదా, అది మా అత్త వాళ్ళ తమ్ముడు అని చెప్పాను కదా, వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గు. ఇది మా చిన్న వదిన వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గు. ఈ ముగ్గు అయితే ఇంకో వదిన అనమాట. ఈమె కూడా వదినే అవుతారు. వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గు ఇది. మా మావయ్య ఫారం దగ్గరికి వెళ్ళి ఒక కోడినైతే తెచ్చారు. మాకు ఇక్కడ ఫారాల దగ్గరే. మా అత్తేమో దోశ పోస్తున్నారు.
నేనేమో పిల్లల్నిద్దరిని రెడీ చేసేసాను స్నానం చేపించి. పాపవి కొన్ని బట్టలు ఉంటే అవి ఉతికేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇక ఈవినింగ్ అయితే నెక్స్ట్ డే సంక్రాంతి కదా, అందుకని మేము గోరింటాకు అయితే కోసుకొని అందరం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఆకంతా తీసేస్తున్నాము. నెక్స్ట్ డే కోసం ఫ్లవర్స్ అయితే తీసుకుంటున్నాము మాకు పెట్టుకోవడానికి, అలాగే దేవుళ్ళకి. ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ప్రైస్. ఒక మూర 60 అని చెప్పారు. ఇంట్లో కలర్స్ అయితే ఎక్కువ లేవు, అందుకని నెక్స్ట్ డే సంక్రాంతి కదా, కొంచెం పెద్ద ముగ్గే కదా వేస్తాము, అందుకని కలర్స్ వెళ్ళి తెచ్చుకున్నాము. అంతేనండి, మా భోగి పండుగ అయితే ఇలా జరిగింది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ.